Delhi. For people new here, hi, my name is Sushma. Thank you for subscribing to watch all my videos and hit the bell icon so that further notification you time you guys can follow all my further videos. So in the go subscribe now. And I'm so happy నా ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. బట్ నా హెయిర్ని ఇగ్నోర్ చేయండి, ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చి కూర్చున్నాను. బట్ అది పక్కకు పెట్టేస్తే వీఆర్ ఫైనల్లీ 30K ఫ్యామిలీ నౌ. ఐఎమ్ సో హ్యాపీ. 30K సబ్స్క్రైబర్ అయిపోయింది. డ్రమ్ రోల్. I'm so happy. Thank you so much. I'm so grateful for you guys. Thank you for subscribing to my channel. Each and every subscriber ఈ వీడియో చూస్తున్నా చూడకపోయినా థ్యాంక్ యూ సో మచ్. ఈ లిటిల్ హార్ట్ మీ దగ్గర కూడా వచ్చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ యూ షో ఆన్ మై ఛానల్. ఇంతమంది సపోర్ట్ చేస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది ఆఫ్ కోర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఇంకా మంచి ప్రేమ చూపిస్తూ ఇంకా సపోర్ట్ చేస్తూ మంచి కామెంట్స్ పెడుతూ ఇంకా నా ఛానల్ ఇంకా గ్రోత్ చేసేసి 100K తొందరగా కొట్టేసి మంచి పెద్ద సెలబ్రేషన్ చేసుకుందాం, ఓకేనా? అండ్ మంచి కామెంట్స్ పెడుతూనే ఉంటారు. నేను ఎవ్రీ కామెంట్కి రిప్లై ఇస్తాను. మీరు ఏ సబ్స్క్రైబర్కి అడిగినా చెప్తారు. నేను ఎవ్రీ కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తూనే ఉంటాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి కామెంట్స్ పెట్టండి. ఆల్సో నా ఛానల్లో ఇంకా ఏమి చూడాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. బ్యాక్ టు దిస్ వీడియో. సో అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ స్ట్రీట్ షాపింగ్ వీడియో గైస్. నా ఛానల్లో చాలా మెంబర్స్కి స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ చాలా నచ్చుతాయి. సో I'm back with another one. ఆల్మోస్ట్ నేను హైదరాబాద్లో ఉన్న స్ట్రీట్ షాపింగ్స్ అన్ని జల్లెడ పట్టేశాను. సో జనరల్ బజార్ ఒకటే మిగిలింది అనమాట, సికింద్రాబాద్ జనరల్ బజార్. సో అక్కడికి కూడా వెళ్ళిపోయాను అనమాట. అక్కడ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసాను. సో ఏమేమి ఎక్స్ప్లోర్ చేశాను, ఏమేమి కొన్నాను, ఏమేమి చేసేసాను, ఏమేమి ఉన్నాయి అక్కడ, అవన్నీ తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయాల్సిందే మీరు. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మొత్తం ఆ క్లిప్స్ అన్ని చూసేసి అవన్నీ ఏమేమి ఉన్నాయి, ఏమేమి దొరుకుతాయి అక్కడ, ఎలాంటి ప్రైసెస్ ఉన్నాయి, ఎలాంటి క్వాలిటీ ఉన్నాయి, ఎంత ట్రెండింగ్ కలెక్షన్ ఉంది, అవంతా మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో అవన్నీ చూసేసండి. అండ్ లాస్ట్ లో అగైన్ ఏమేమి తీసుకున్నాను, ఈసారి బాగానే తీసుకున్నాను జ్యువెలరీ సైడ్ సంబంధించినవి. సో అవన్నీ నేను లాస్ట్లో మాత్రమే చూపిస్తాను. అందుకే స్కిప్ అలా అని చెప్పి ఇదంతా స్కిప్ చేసేసి లాస్ట్లో చూడకండి. ఆ వీడియో మొత్తం చూసి లాస్ట్లో చూడండి అనమాట. ఏమేమి తీసుకున్నానో కూడా చూపిస్తాను, ఓకేనా? ఐ విల్ మీట్ యు అగైన్. మీరైతే ఆ క్లిప్స్ అన్ని చూసేసండి. అలా మెల్లిగా ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నాకు స్ట్రీట్ షాపింగ్ చేయడం చాలా ఇష్టం. ఎక్కడ ఏమేమి దొరుకుతాయని ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఆ ఎక్సైట్మెంట్ ఫుల్గా ఉంటుంది నాకు. ఆల్మోస్ట్ నేను హైదరాబాద్లో ఉన్న స్ట్రీట్ షాపింగ్ అన్ని కవర్ చేశాను. నా వీడియోస్లో ఉంటాయి, చెక్ చేయండి. ఈసారి మనం జనరల్ బజార్ వచ్చాము సికింద్రాబాద్కి. సో అక్కడ ఎంటర్ అవ్వగానే మనకు కాత్యావర్ స్టోర్ అని పెద్ద స్టోర్ ఉంటుంది, చాలా ఫేమస్ ఇది. సో ఫర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, అండ్ ఆల్సో షాంపూస్, కండిషనర్, ఇవన్నీ దొరుకుతాయి అనమాట. అన్ని బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో చాలా మెంబర్స్ వచ్చి తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ మేము కూడా వెళ్ళాము అక్కడికి. బట్ ఫస్ట్ మేము స్టార్ట్ అయింది అరౌండ్ 2 కలా, ఎందుకంటే మేము లేసింది 12:30కి అండ్ ఏం తినకుండా వచ్చాం కాబట్టి. ఇక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది మన కాత్యావర్ ఆపోజిట్, ఓన్లీ వెజిటేరియన్ అనమాట. నాలాంటి వాళ్ళకి బాగా పనికి వస్తుంది. సో మంచిగా ఉంటుంది ఫుడ్ టేస్ట్ మాత్రం. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అక్కడ నుంచి ఇంకా అట్లా స్టార్ట్ అయ్యాం షాపింగ్ చేస్తూ. ఒక స్టాల్ కనిపించింది. ఇక్కడ అన్ని ట్రెండీ ఇయర్ రింగ్స్ అండ్ ఇట్లా ఆక్సిడైజ్ చైన్స్ అన్ని పెట్టారు. సరే పద చెక్ చేద్దామని వెళ్ళాను. అండ్ మొత్తం ట్రెండింగ్ ఇయర్ రింగ్స్ అన్ని కనిపించాయి అనమాట. చాలా నచ్చింది నా కలెక్షన్ అయితే. పర్టికులర్గా ట్రెండింగ్ పీసెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మనకు మీషోలో దొరుకుతాయి కదా ఇవన్నీ. చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ కలెక్షన్ అయితే. అండ్ ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ కూడా కొంచెం ప్రైస్ ఎక్కువనే చెప్పాడు అండ్ అనిపించింది నాకు. బట్ మేము కొంచెం బార్గెనింగ్ చేసామన్నమాట. ఇవి ఈ ట్రెండింగ్ పీసెస్ అన్ని చూపిస్తున్నాయి కదా, ఇట్లా పైనాపిల్, పికాక్స్ అండ్ ఇవన్నీ మంచి యూనిక్ పీసెస్ అనమాట. మనకి రేర్గా దొరుకుతాయి. సో ఇవన్నీ నాకు అరౌండ్ 180 చెప్పాడు. ఇంకా మేము 100 రూపీస్కి తీసుకున్నాం అనమాట. అండ్ ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నీ 250, 200 అట్లా చెప్పాడు. నేను ఇంకా లాస్ట్ బార్గెనింగ్ చేసి ఒకటి 180, ఒక 200 అట్లా అడిగాను అనమాట. సో ఆక్సిడైజ్ ఎక్కువ తీసుకోలే, ఒకటే తీసుకున్నాను. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చి 150, 200 ఆ రేంజ్లో ఉన్నాయి. సో కొంచెం బార్గెనింగ్ చేయాలి మనము. ఊరికే అట్లనే చేయకపోతే నాలాగా నాకు అసలు బార్గెనింగ్ స్కిల్సే లేవు. సో నాలాగా ఉంటే ఇంకా అంతే రేట్ పెట్టి తీసుకొచ్చుకుంటాము. ఈ స్క్వేర్ది ఒకటి బాగా నచ్చింది నాకు. వేసుకొని చూస్తే మళ్ళీ ఏంటోలా అనిపించింది, అందుకే పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను బటర్ఫ్లై ఫ్రాక్ చూశాను. సో ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మీకు గుర్తుంటే నా వీడియోస్ మీరు ఫాలో అయితే మీకు తెలిసే ఉంటుంది. నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అరౌండ్ 1100కి. అండ్ ఇక్కడ 700, 800 చెప్పాడు. బట్ ఇట్స్ ఓకే, హ్యాండ్స్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి కాంప్రమైజ్ అయిపోయాను, లేదంటే అయ్యా అనుకుంటుండే. అట్లా వెళ్తూ ఒక గల్లీకి వచ్చాము. ఇక్కడ న్యూ బ్లూ షాప్ అని ఒక బ్యాగ్ షాప్ ఉంటుంది. ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కానీ, మీరే కొనుక్కోవడానికి కానీ మంచి ట్రెండింగ్ పీసెస్ ఉంటాయి, మంచిగా ఉంటాయి అనమాట. నాకైతే బాగా అనిపిస్తుంది. ఇక్కడ చాలాసార్లు వచ్చాను నేను ఇక్కడికి. అండ్ ఇక్కడ చూడండి బ్యాగ్, ఈ బ్యాగ్ కూడా చాలా బాగుండే. అండ్ నా కళ్ళు మాత్రం ఈ ఆర్గనైజర్స్ మీద పడింది అనమాట. ఈ జ్యువెలరీ ఆర్గనైజర్స్ నా దగ్గర లేకుండే ముందు. అండ్ ఇది తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి చూసాను. ఎన్ని మోడల్స్ ఉన్నాయో, చాలా క్యూట్గా అనిపించింది. ఈ మినీ బాక్స్ అని ఉంది కదా, అదైతే ఇట్లా లంచ్ బాక్స్ లాగా ఉందన్నమాట, క్యూట్గా. నార్మల్గా నేను పైన చూపించిందేమి ఇది మనకి
మనకి ఆల్రెడీ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. బట్ ఇది కొత్తగా న్యూగా అనిపించింది. మిర్రర్ వచ్చి ఒకటి హార్ట్ షేప్లో కూడా ఉంది, ఒకటి చాలా బాగుంది. ఇదైతే క్యూట్ లంచ్ బాక్స్ లాగా అనిపించింది నాకు. చాలా మోడల్స్ అవైలబుల్గా ఉండే అనమాట. లైక్ ఈ హార్ట్ కూడా చాలా క్యూట్గా అనిపించింది, ఎందుకంటే మిర్రర్ వచ్చి అండ్ ఇక్కడ రింగ్స్ పెట్టుకోవడానికి చైన్స్ పెట్టుకోవడానికి చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 250 చెప్పాడు. ఇంకొంచెం బార్గెనింగ్ చేస్తే 210కి ఇచ్చాడు అంతే. బట్ నాకైతే బాగా అనిపించింది. వెయిట్ కూడా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అట్లా చాలా బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. కొన్ని మాత్రం చూపిస్తున్నాను చూడండి. సో ఇంకా చాలానే ఉంటాయి, మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది. ప్రైజెస్ అరౌండ్ మనకి మనం ఎంత క్వాలిటీలో పెట్టాలి, ఎంత ప్రైస్లో పెట్టాలంటే అంత ప్రైస్లో ఉంటాయి. 300 నుంచి స్టార్ట్ ఉంటాయి మనకి, అండ్ 1100 1200 వరకు గుండు ఉంటాయి. అండ్ ఇట్లా బయటకు వస్తే ఇక్కడ మంచిగా రోడ్ సైడ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి, 150 180 అట్లా. అండ్ ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ డెకరేషన్వి కూడా చాలా బాగుండే. అట్లా వెళ్తూ ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఒక బ్యాంగిల్ స్టోర్ కనిపించింది, శ్రీ నందిని బ్యాంగిల్ స్టోర్ అని. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటాయి అనమాట, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్. సో వెళ్ళగానే ఇటు సైడ్ ఉన్న ఇయర్ రింగ్స్ అంతా ఇవన్నీ 50 రూపీస్ అని చెప్పాడు అంకుల్. అండ్ దీనికి ఆపోజిట్ ఉన్న వాల్ మీద ఇయర్ రింగ్స్ అన్ని 80 రూపీస్ అని చెప్పాడు, 80 60 70 అట్లా రేంజ్లో. అండ్ చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి అండ్ మంచి ట్రెండింగ్ పీసెస్ అన్నీ ఉన్నాయి. ఎవరైనా కాలేజ్ వెళ్ళే గర్ల్స్ కానీ ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు ఒకటేసారి ఇట్లా బల్క్లో తీసుకొని వెళ్ళొచ్చు, చాలా బాగుంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు మీషోలో కూడా ఉన్నాయన్నమాట. చాలా కాస్ట్ లైక్ 180 190 ఉంటాయి. ఇక్కడ అంకుల్ 70 రూపీస్ 80 రూపీస్ అట్లా చెప్పాడు. నేను 60 రూపీస్కి తీసుకున్నాను బార్గెనింగ్ చేసి. చాలా బాగుండే. అండ్ ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి కదా, ఒక్క కలర్ ఏది తీసుకుందామా అనేది థాట్ అసలు గుర్తు రావట్లేదు నా దగ్గర ఏం కలర్స్ ఉన్నాయి. ఇది అమ్మాయిలు అందరు ఫేస్ చేసి ఉంటారు నాకు తెలిసి. అసలు ఏం కలర్ ఉన్నాయి మన దగ్గర అని గుర్తు చేసుకోవడానికి టైం అయిపోతుంది. అసలు ఏ కలర్ తీసుకోవాలో అర్థమే కాలేదు నాకు. సో అని చెప్పి ఒక పీచ్ పింకిష్ కలర్ది ఒకటి తీసుకున్నాను, అదైతే అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి. అస్సలు గుర్తే రాలేవు. అంటే పర్టికులర్గా షాపింగ్ చేద్దామని ఏం అనుకోలేదు నేను, జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. బట్ షాపింగ్ ఆఫ్ కోర్స్ చేస్తా కదా, అది మైండ్లో అనుకోవాలి కదా. సో అందుకే ఏ కలర్స్ ఉన్నాయో గుర్తులేవు, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఇవన్నీ కొంచెం ఎక్కువ కాస్ట్ అనమాట. సో 180 190 అట్లా, ఎందుకంటే ట్రెడిషనల్ ఎథనిక్ వేర్కి చాలా బాగుంటాయి. అండ్ దాని తర్వాత బాగానే తీసుకున్నాం ఆ షాప్లో. అండ్ ఇట్లా బయటకు రోడ్ మీద వస్తుంటే ఒక ఆంటీ ఇట్లా ఒక స్టాల్ లాగా రౌండ్గా తిరుగుతుంది కదా, అది పెట్టుకొని అందరు నించున్నారనమాట. ఆంటీస్ ఏంటబ్బా ఇక్కడ ఎంతమంది ఉన్నారని వెళ్ళి చూస్తే ఇవన్నీ బీట్స్ కలెక్షన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో ఇవన్నీ తీసుకుంటున్నారనమాట, చాలా బాగుంది కలెక్షన్. సో 200 రూపీస్కే అమ్ముతుంది ఆంటీ. ఆ బీట్స్ మాత్రం చాలా క్వాలిటీగా ఉన్నాయి. 200కే అసలు ఆ క్వాలిటీ అసలు ఎక్స్పెక్టే చేయలేము. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ క్రిస్టల్స్ కూడా చాలా కలర్స్లో అవైలబుల్గా ఉండే. అండ్ ఇక్కడ నాకు ఏ కలర్ తీసుకోవాలో అర్థం కాక మమ్మీకి వీడియో కాల్ చేసిన. ఆడా వీడియోలో కూడా ఆ గోలలో కూడా వీడియో కాల్ చేసి ఏ కలర్ కావాలి అని అడుగుతున్నాను అనమాట. బికాజ్ మమ్మీ అయితే వేసుకుంటారు కదా, నేను ఎంత వేసుకోను కదా అని చెప్పి మమ్మీ కోసం తీసుకున్నాను అనమాట. చాలా బాగుండే కలెక్షన్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఆంటీ 200 చెప్పింది, 250 చెప్పింది, 100 రూపీస్ చెప్పింది. ఇంకా అక్కడ తీసేసుకొని ఇంకా వెళ్తూ ఉంటే కొంచెం గల్లీలాగా ఒక షాప్ ఉంటుంది అనమాట. ఆ షాప్కి వచ్చాము. అక్కడ చాలా బాగుందనమాట కలెక్షన్, చాలా బాగుంది. ఇది ఆల్రెడీ నేను ఒకసారి ముందు కూడా వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు. సో మళ్ళీ వచ్చాను. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ ఇట్లా నెక్లెసెస్ వేస్తున్నారు. దాని ప్రైజెస్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఆల్రెడీ రాసి పెట్టారు. అవి ఫిక్స్డ్ రేట్ అంట, అస్సలు తగ్గించట్లే. ఇక్కడ మాత్రం పర్టికులర్గా అస్సలు బార్గెనింగ్ చేయనియరు అనమాట వీళ్ళు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఉండే అనమాట. జుమ్కాస్ ఉండే, డైలీ వేర్ కమ్మలు ఉండే, చిన్న కమ్మలు ఉండే. పర్టికులర్గా నేను ప్రైజెస్ చెప్పని అవసరం లేదు, దాని మీద రాసారు ఆల్రెడీ 220 అని, 300 అని, 600 అని, 800 అని. సో ఇంకొంచెం మనం బార్గెనింగ్ చేయాలి, బట్ ఇక్కడ ఒప్పుకోవట్లే. బట్ మనం చేయాల్సిందే, మనం చేయకపోతే ఇంకా ఆ రేట్కే పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ క్లిప్స్ ఉండే. నాకైతే ఈ ఫ్లవర్ క్లిప్స్ చూస్తే చాలు ఏదైపోతుందో తెలియదు, ఖచ్చితంగా తీసుకుంటాను. ఎన్ని తీసుకున్నానో అట్లా మళ్ళీ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనకి చాలా ట్రెండింగ్ ఉన్న ఏంటి ఇన్విజిబుల్ చైన్స్, అవి కూడా చాలా ఉండే అక్కడ. లాంగ్ అయితే 450, షార్ట్ అయితే 200 250 ఆ రేంజ్లో చెప్పాడనమాట. సో కొంచెం బార్గెనింగ్ చేసామనుకోండి మేము. అండ్ ఇట్లా ఇయర్ రింగ్స్ బయట అయితే చాలా ఉన్నాయి, ఎన్ని కలెక్షన్ ఉందో అసలు. నాకైతే పర్టికులర్గా జ్యువెలరీకి కానీ ఇయర్ రింగ్స్కి కానీ చాలా మంచి ప్లేస్ అనిపించింది. అండ్ అట్లా వెళ్తూ ఇక్కడ న్యూ క్రియేషన్ అని ఒక షాప్కి వచ్చాము. ఇక్కడ ఒక లాంగ్ ఫ్రాక్ చూద్దామని మా ఫ్రెండ్ కోసం. అండ్ అట్లా చూస్తూ నేను లోపలికి వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ కొరియన్ టాప్స్ ఉండే అనమాట. నాకు కొరియన్ టాప్స్ అంటే చాలా ఇష్టం, నేను మీషోలో చాలా చూస్తూనే ఉంటాను. సో వెళ్ళగానే నా కళ్ళు దాని మీదనే పడినాయి, అవే చూస్తాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్లిప్లో చూపిస్తాను. బట్ కాస్ట్ ఎంతో చెప్పాడు తెలుసా, 450 500 అట్లా చెప్పాడు. అంత చిన్న టాప్స్కి 450 500 అంత క్వాలిటీ ఉంటుందా లేదా ఇక్కడ అనేది మనకు తెలియదు కదా. ఓకే బ్రాండ్ అంటే అంత కాస్ట్ పెట్టొచ్చు, తప్పలేదు. బట్ ఇక్కడ ఎట్లుంటుందో తెలియదు కదా, అంత కాస్ట్ పెట్టాలా వద్దా అని చెప్పి ఇంకా మళ్ళీ బ్యాక్ పెట్టేశాను. ఒక 2 నచ్చినుండే టాప్స్, బట్ ఇంకా కాస్ట్ బాగానే చెప్పాడు. అండ్ ఫ్రాక్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పాడు అనమాట, 1100 1200 అట్లా చెప్పాడు. సో లాస్ట్ టైం నేను పాలికా బజార్ స్ట్రీట్ షాపింగ్
వీడియో పెట్టినప్పుడు అందులో సనా డ్రెస్సెస్ అని ఒక షాప్ చూపించి అక్కడ ట్రెండింగ్ పీసెస్ అన్ని దొరుకుతాయని చెప్పాను కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళాం అనుకోండి. అక్కడ చాలా బాగుంటుంది అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి అనమాట. 300, 180, 150 అండ్ 400 అట్లా రేంజ్లోనే ఉంటాయి. ఇంకా ఇక్కడ మ్యాంగోస్ కనిపించగానే మ్యాంగోస్ తినేసి చెప్పాను కదా మళ్ళీ పాలికా బజార్ వెళ్ళాము. సో పాలికా బజార్ వెళ్ళి ఈ పర్టికులర్ షాప్ కోసం వచ్చామన్నమాట, సనా డ్రెస్సెస్ అని చెప్పి. సో ఇక్కడ ఫ్రాక్స్ కానీ అండ్ చాలా సేల్ పెట్టారనమాట. 180 అని బయట బోర్డు పెట్టి చాలా పెట్టారు. అసలు వీడియో తీద్దామని ప్లాన్ లేకుండే, బట్ వాళ్ళు అడిగారు అనమాట, లాస్ట్ టైం మీ వీడియో చూసాము అని చెప్పి నాతో మాట్లాడారు. సో అందుకే చిన్న క్లిప్ లాగా తీసుకున్నాను, మీకు కూడా తెలుసు అని చెప్పేసి. చాలా క్యూట్గా ఉండే టాప్స్ అయితే మళ్ళీ తీసుకున్నాను. ఇక్కడ నేను హాల్లో చూపిస్తాను చూడండి. అండ్ చాలా బాగున్నాయి. 300, 200, 180, 400 చాలా చాలా మంచి కలెక్షన్, ట్రెండీ కలెక్షన్ ఇక్కడ దొరుకుతుంది. ఖచ్చితంగా సనా డ్రెస్సెస్ పాలికా బజార్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళగానే మీకు దొరికేస్తుంది సనా డ్రెస్సెస్ అని. సో ఇక్కడ ఇచ్చాను కదా, అడ్రస్ కూడా చెక్ చేయండి. బాయ్. ఓకే గాయస్, ఐమ్ బ్యాక్. సో వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేసారు కదా. సో నేను కూడా ఏం మొత్తం జనరల్ బజార్ని లోపల డీప్గా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. బట్ నేను బయట చూపించాను అనమాట. సో నేను వెళ్ళినంత మట్టుకి మీకు కూడా షేర్ చేసుకున్నాను. ఇక్కడ ఇవి దొరుకుతున్నాయి, ఇలా ఉన్నాయి, ఈ షాప్లో ఇలా ఉంది, క్వాలిటీ ఇలా ఉంది అండ్ ప్రైజెస్ ఇలా ఉన్నాయి, మంచి కలెక్షన్ ఉంది, మంచి ట్రెండింగ్ పీసెస్ ఉన్నాయి, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరైతే జ్యువెలరీలో చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ కోసం చూస్తున్నారో ఖచ్చితంగా ఒకసారి జనరల్ బజార్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. మీరు చాలా మంచి పీసెస్ అయితే దొరుకుతున్నాయి అనమాట, యూనిక్ పీసెస్. సో లెట్స్ డిగ్ ఇన్ టు యువర్ ఫేవరెట్ పార్ట్. మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి, ఏమేమి తెచ్చుకున్నానో చూపించడం. మీ ఫేవరెట్ పార్ట్ కదా, అది నాకు కూడా ఫేవరెట్ పార్ట్ అనమాట. నేనేం తెచ్చుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవడం ఈజ్ మై ఫేవరెట్ పార్ట్. అండ్ ఆల్సో నేను ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తున్నా మీతో చెప్పడం అండ్ ఇలా కెమెరా ముందు కూర్చొని ఇలా మీతో మాట్లాడుతుంటే కూడా ఇట్స్ మై ఫేవరెట్ థింగ్. సో నేను కొన్ని షాప్స్ దగ్గర కొన్ని తీసుకున్నాను. ఇన్ టు దిస్, సో ఇది వచ్చేసి ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా మెంబర్స్ ఉంటాయి అనమాట. ఆంటీస్ అందరు అక్కడ ఉండి చూస్తున్నారు. అక్కడ బీడ్స్ అండ్ క్రిస్టల్స్ నెక్లెస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అవి ఉన్నాయి అనమాట. అందరు తీసుకుంటుంటే పద వెళ్ళి తీసుకుందాం మనం కూడా అని చెప్పి ఇట్లా వెళ్ళాము. వెళ్ళేసరికి ఎన్ని కలర్స్ ఉన్నాయి అందులో. అండ్ అఫ్ కోర్స్ ఇది మమ్మీ వాళ్ళ కోసం అనమాట. సో మమ్మీ కోసం తీసుకున్నాను నేను కూడా. అండ్ యా, దిస్ బీడ్స్ నెక్లెస్ ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్లో ఉంది. చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట అక్కడ. సో ఇదనమాట, చాలా చాలా బాగుంది కదా. మమ్మీకి వీడియో కాల్, ఆ హడావిడి మధ్యలో మమ్మీకి వీడియో కాల్ చేపించి ఏ కలర్ కావాలి అని మమ్మీకి నచ్చిన కలర్ తీసుకున్నాను అనమాట. ఇన్ సీ బ్లూ టైప్ ఉంది, చాలా బాగుంది అండ్ క్వాలిటీ అయితే అమేజింగ్. అండ్ గెస్ ద ప్రైస్ గైస్. సో దీని గురించి చెప్పేలోపు మీరు గెస్ చేయండి, చూద్దాం గెస్ చేస్తారా లేదో. సో చాలా బాగుంది. సో క్వాలిటీ అయితే అమేజింగ్గా ఉంది. ఈ బీడ్స్ మమ్మీ కూడా షాక్ అయిపోయింది, ఆ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ కూడా దొరుకుతుందా అని. దీని ప్రైస్ ఎంత తెలుసా? గెస్ జస్ట్ 200 గాయస్. ఎస్, సో ఇవి 200కే అమ్ముతున్నారు అనమాట. బట్ ఐమ్ అమేజ్ గాయ్స్, ఇంత మంచి ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ అసలు చాలా బాగుంది. దీని క్వాలిటీ చాలా బాగుంది. కొన్ని వాటిల్లో 200, 300 అయితే క్వాలిటీ ఇవి అంత మంచిగా రావు, క్రిస్టల్స్ కానీ బీడ్స్ కానీ. ఇందులో క్వాలిటీ చాలా బాగుంది అండ్ మమ్మీకి అయితే చాలా చాలా నచ్చింది అనమాట. ఇందాక బీడ్స్ నెక్లెస్ తీసుకున్న దగ్గర ఈ నల్ల పూసలు తీసుకున్నాను అనమాట మమ్మీ కోసం. షార్ట్ ఏది చిన్న పికాక్స్ వచ్చి చాలా బాగుంది కదా. సో కింద పర్ల్స్ వచ్చి ఇదనమాట షార్ట్ దేది, లాంగ్ కాదు. పర్టికులర్గా మమ్మీ షార్టే కావాలని అడిగింది, అందుకే షార్ట్ తీసుకున్నాను అనమాట. సో ఇదనమాట. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో చాలా బాగుంది కదా, ఇది కూడా క్వాలిటీ బాగుంది. సో మమ్మీ డైలీ వేర్ కమ్మలు అడిగింది. ఒక షాప్కి వెళ్ళాను, అక్కడ అన్ని ఇట్లా వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఈ కమ్మలు కావాలి మమ్మీ, ఈ కమ్మలు కావాలి అని. సో మమ్మీ ఈ సెలెక్ట్ చేసుకుంది డైలీ వేర్ కోసం. చాలా బాగుంది, యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ అన్న ఎవరన్నా నమ్మేస్తారు అసలు, అంత బాగున్నాయి. మమ్మీ కూడా చాలా చాలా నచ్చింది. ఇది తెచ్చి ఒక 3 days 4 days అవుతుంది గాయస్. తెచ్చినప్పటి నుంచి వీడియో ఎప్పుడు తెస్తావు, నాకు ఇస్తావు ఆ కమ్మలు, నేను పెట్టుకుంటాను అడుగుతుంది అనమాట. సో ఇది అడిగింది. సో దీని మీద ఉంది కదా ప్రైస్ 260 అనమాట. 260 తీసుకున్నాయి. అండ్ గాయస్ ఫైనల్లీ ఐ గాట్ వన్ ఇన్విజిబుల్ చైన్. ఇప్పుడు ఎంత ట్రెండింగ్ ఉంది, ఏడ చూసినా ఇంటర్నెట్లో, ఎక్కడ ఆన్లైన్ యాప్స్లో, ఇంటర్నెట్లో, పింట్రెస్ట్లో కూడా ఫుల్ ఇన్విజిబుల్ చైన్స్ ఉన్నాయి. ఆల్సో గాయస్ ఇది కొన్న తర్వాత నాకు ఐడియా వచ్చింది, వై నాట్ డిఐవై చేయొచ్చు కదా ఇన్విజిబుల్ చైన్స్ నేను అని చెప్పేసి. ఆల్సో నేను నా షార్ట్ వీడియోలో డిఐవై ఇన్విజిబుల్ చైన్స్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి మీరు వెళ్ళి షార్ట్స్లో. ఇది చాలా ఈజీగా గాయస్, నేను ఇది అరౌండ్ 250 చెప్తే 200కి ఇచ్చారు. కానీ ఇంత ఈజీగా మనం తెచ్చుకొని మెటీరియల్లో ఇది ఈజీగా చేసుకోవచ్చు తెలుసా ఇంట్లో, అంత కాస్ట్ పెట్టే బదులు ఈజీగా అయిపోతుంది ఒక 150-100 రూపీస్లో. సో అంత ఓపిక లేదంటే నేనేం చేయలేను. బట్ నాలాంటి డిఐవై చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. సో నేను ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో పెట్టుంటాను, వెళ్ళి చెక్ చేయండి ఈ డిఐవై వీడియో. సో ఇదనమాట,
సింపుల్గా కుర్తీస్ మీద వేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో దీని మీద ఉన్నది 250 కదా, ఇంకా బార్గెనింగ్ చేస్తే లాస్ట్కి 200కి ఇచ్చాడు, దానికన్నా తగ్గలేదనమాట. సో అసలు ఏమీ లేదు, చూసారు కదా ఎంత సింపుల్. ఇది తీసుకున్నాక నేను అనుకున్నాను అయ్యా డిఐవై చేసుకోవాల్సింది కదా అని చెప్పేసి, బట్ ఇట్స్ ఓకే, ఇది వచ్చినందుకన్నా నాకు ఐడియా వచ్చింది కదా అనిపించింది. సో ఈ బీట్స్ ఉంటే చాలు మన దగ్గర. సో సింపుల్గా ఉంది కదా. సో చిన్న చిన్న మన కుర్తీస్ మీదకి ఏం వేసుకోవాలి ఒక్కొక్కసారి అర్థమే కాదు. జ్యువెలరీ, హెవీ జ్యువెలరీ వేసుకోలేము, మరి వెస్ట్రన్ జ్యువెలరీ కూడా వేసుకోలేము. అలాంటి టైమ్స్లో ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా కుర్తీకి. అండ్ నార్మల్ క్లిప్స్, టిక్ టాక్ పిన్స్, ఇక్కడ జనరల్ బజార్ అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు మనం టిక్ టాక్ పిన్స్ తీసుకొచ్చుకుంటాం. నెక్స్ట్ టైం వెళ్ళేసరికి అవి ఎక్కడ ఉన్నాయో కనిపించవు అనమాట. సో మన అమ్మాయిల పని అట్లా ఉంటుంది. ఓకే, ఈ షీట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది కదా మీకు. టు నెక్స్ట్, సో ఐ గాట్ అగైన్ దిస్ హూప్స్. ఎన్ని హూప్స్ ఉన్నా సరిపోవు నా దగ్గర. ఒకసారి నేను షార్ట్ వీడియోలో హూప్స్ కలెక్షన్ అని పెడతాను, ఎన్ని ఉన్నాయో తెలుసా. సో మళ్ళీ తెచ్చుకున్నాను, గోల్డ్ ఫినిష్లో చాలా బాగా అనిపించింది. ఇట్లాంటి డ్రెస్సెస్కి జీన్సెస్ మీదకి డైలీ వేర్గా ఇట్లా వెళ్ళిపోవడానికి చాలా బాగుంటుంది, అందుకే తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 50. సో ఐ గాట్ అగైన్ దిస్ పింట్రెస్టీ క్లిప్స్. సో నాకు ఇవి చాలా చాలా ఇష్టం గైస్. ఆల్రెడీ నా దగ్గర ఫ్లవర్ క్లిప్స్ ఉండే, బట్ ఇలా కొట్టేశాను, మళ్ళీ సిగ్గులకుండా మళ్ళీ తెచ్చుకున్నాను, బట్ ఇట్స్ ఓకే. సో ఇదనమాట. ఐ లవ్ క్లిప్స్ గైస్. నాకు ఈ ఫ్లవర్ క్లిప్స్ కానీ పింట్రెస్ట్ అనిపిస్తాయి, నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట. ఒకటి అరౌండ్ నాకు 70 రూపీస్ చెప్పాడు గైస్ ఇది ఒకటి వచ్చేసి. సో నేను బార్గింగ్ చేసి కొంచెం ఏదో ట్రై చేసేసి ఒక 50 రూపీస్కి తెచ్చుకున్నాను, దానికన్నా తగ్గలేదు. ఇవి వచ్చేసి 20 రూపీస్, 30 రూపీస్కి ఇచ్చారు. 30 రూపీస్ రెండు క్యూట్ ఉన్నాయి కదా. సో మనం మంచిగా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు బీచ్ వేర్కి చాలా బాగుంటుంది. సో అండ్ నా కళ్ళన్నీ దీని మీదకి అవుతున్నాయి, ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి క్లిప్స్. మంచి బీచ్ వేర్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే భలే పింట్రెస్టీ వైబ్ వస్తుంది. సో ఒక పర్టికులర్ షాప్కి వెళ్ళాను నేను. ఐ గాట్ దిస్ స్టిక్కర్స్. సో ఇవి వచ్చేసి 10 రూపీస్ గైస్. ఒక్క ప్యాకెట్ 10 రూపీస్ అనమాట. సో మంచిగా అనిపించి తీసేసుకున్నాను. సో నేను పెట్టుకున్న ఇవి కలర్ ఎక్కువ పెట్టుకుంటా అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి కుందం టైప్ వచ్చింది అనమాట, స్టోన్ మీద ఇట్లా కలర్ వచ్చింది, బాగా కొత్తగా అనిపించి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను కొంచెం కుర్తీస్ శారీస్ వేసుకున్నప్పుడు కొంచెం పెద్ద సైజ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, అందుకే ఈ సైజులో తీసుకున్నాను ఒకటి. ఇది వచ్చేసి మమ్మీ కోసం తీసుకున్నాను. ఇది స్టోన్ అనమాట, కొంచెం చిన్న సైజులో ఉన్నాయి, నాకు చిన్న సైజ్వి బాగా నచ్చినాయి అనమాట. సో అందుకే తీసుకున్నాను. అండ్ ఐ గాట్ దిస్ వన్. సో ఇది కొంచెం పెద్ద సైజులో ఉందన్నమాట క్లిప్. క్వాలిటీ అయితే చాలా బాగుంది, అందుకే తీసుకున్నాను. హెయిర్ స్టైల్స్ వేసుకున్నప్పుడు చాలా నాకు పనికొస్తుంది కాబట్టి. సో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఐ గెస్ అది 20 అంటే 40 రూపీస్ అట్లా పడి ఉంటుంది. ఇయర్ రింగ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. మీషోలో అయితే ఎన్ని కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయో. సో ఇది చూడగానే నాకు నచ్చింది అనమాట. జస్ట్ 60 రూపీస్కి వచ్చేసింది అనమాట. సో యా చాలా చాలా బాగుంది కదా. 70 రూపీస్ చెప్తే ఇంకా లాస్ట్కి 60 రూపీస్కి ఇచ్చారు. మీద సెట్ అవుతుంది అని చెప్పేసి లైట్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ కమింగ్ టు మై ఫేవరెట్ థింగ్, ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ అన్ని తీసుకున్నాను అనమాట. చాలా ట్రెండింగ్ ఇవి. ఫస్ట్ ఇదనమాట. సో చాలా ట్రెండింగ్గా అనిపించింది నాకైతే, చాలా యూనిక్గా అనిపించింది. సో ఇందులో బ్లాక్ కూడా కలర్ అవైలబుల్గా ఉండే, బట్ నేను వైట్ అయితే అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి ఇది మనం వెస్ట్రన్ కా వేసుకోవచ్చు, వెస్ట్రన్ కమ్ ట్రెడిషనల్ కూడా బాగా సెట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. లాస్ట్కి బార్గెనింగ్ చేసి 100కి తెప్పించుకున్నాను అనమాట. సో ఇవన్నీ 100 రూపీస్ అనమాట ఒక్కొక్కటి. సో ఇది సో మంచిగా ఉంది. సో చాలా బాగా అనిపించింది, యూనిక్గా అనిపించింది నాకు. సో నాకు ఇట్లా యూనిక్ స్టేట్మెంట్, నాకు ఏదైనా డ్రెస్సింగ్లో స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మొత్తం మన డ్రెస్సింగ్ అంతా ఒక ఇయర్ రింగే డిఫైన్ చేస్తుందని నా పాలసీ, నాకు అనిపిస్తుంది అట్లా. అందుకే నేను ఖచ్చితంగా పర్టికులర్గా ఇయర్ రింగ్స్ కోసం బాగా వెతుకుతూ ఉంటాను. సో ఇవి చాలా బాగా యూనిక్ స్టేట్మెంట్ అనిపించింది నాకు, అందుకే తీసుకున్నాను అనమాట. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. మంచి బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ, రెడ్ డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ, ఫ్రాక్ వేసుకున్నప్పుడు కానీ చాలా బాగుంటుంది. సో ఇది ఓ మై గాడ్, లుక్ ఎట్ ఇట్, సో బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది. సో ఇది కూడా 100 రూపీస్ వచ్చింది. నేను చాలా ఒక 3-4 పీస్ తీసుకున్నా కానీ అక్కడ ఎంత వెరైటీ ఆఫ్ ట్రెండీ కలెక్షన్ ఉందో అసలు. నేను ఆల్రెడీ చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయని చెప్పి నేను ఇంకా ఆపుకున్నాను. బట్ మీరు ఖచ్చితంగా జ్యువెలరీ ఇయర్ రింగ్ కోసం చూస్తున్నారంటే ఇది ఒకసారి విజిట్ చేయండి, చాలా ట్రెండింగ్ పీసెస్ ఉన్నాయి అక్కడ. సో ఇదనమాట. పైనాపిల్ చూసాను, చాలానే చూసాను అసలు క్యూట్గా. సో ఈ హార్ట్స్ కూడా చాలా బాగా అనిపించింది. లుక్ ఎట్ ఇట్, సచ్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్ అసలు. మంచి ఫ్రాక్స్ కానీ, మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు హైలైట్గా ఉంటుంది. సో ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఇస్ ఓ మై గాడ్, దిస్ ఇస్ టూ క్యూట్ గైస్. ఇంకా క్యూట్ ఉంది ఇది. సో ఏంటి ఓ మై గాడ్,
గాడ్ లుక్ ఎట్ దట్ ఫీట్, ఎంత క్యూట్గా ఉంది కదా ఫీట్. మా సుహాన్ ఈజ్ మై నెఫ్యూ. మా సుహాన్ పప్పు చిన్న ఉన్నప్పుడు వాడు ఫీట్ కూడా ఎంత క్యూట్గా ఉండేది అనమాట. సో ఇది కూడా 100 రూపీస్, చాలా చాలా బాగుంది. ఇదైతే చాలా యూనిక్గా అనిపించింది నాకు అక్కడ ఉన్న కలెక్షన్లో, అందుకే ఇది ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి ఫస్ట్ డే వేసుకున్నాను. బాస్కెట్లో చాలా క్యూట్గా ఉంది, పర్ల్స్తో వచ్చింది అనమాట. సో వెనకాల సేమ్ ఇట్లా క్లాత్ మీద స్టిచ్ చేశారు, పర్ల్స్తో వచ్చింది, చాలా బాగా అనిపించింది నాకు అనమాట. క్యూట్ 3 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అది కాకుండా ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్లో ఇది తీసుకున్నాను అనమాట. సో యూనిక్గా అనిపించింది కూడా, చాలా బాగుంది. మోడల్ నా దగ్గర లేదు అని చెప్పి తీసుకున్నాను. గ్రీన్ అండ్ బ్లూ వచ్చింది. సో ఇది వచ్చేసి ప్రైస్ ఎక్కువనే చెప్పాడు, లైక్ అరౌండ్ 250 ఏమో చెప్పాడు అనుకుంటా. సో నేను మాత్రం ఒక 180 అలా అడిగి తీసుకున్నాను. బాగా అనిపించింది, యూనిక్. నా దగ్గర లేవు ఇట్లాంటి ఆక్సిడైజ్, అందుకే తీసుకున్నాను. చాలా కలెక్షన్ ఉండే అక్కడ. బట్ యా, కాత్యవర్ స్టోర్ అని చెప్పాను కదా, అందులో కూడా వెళ్ళాను నేను. సో ఐ గాట్ దిస్ మ్యాట్రిక్స్ హెయిర్ సీరం. సో ఇది హెయిర్ సీరం అనమాట, మనకు స్మూత్ అండ్ స్ట్రైట్ హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది. హెయిర్ సీరం అందరికి తెలుసు కదా. మ్యాట్రిక్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో నేను ముందు కూడా చాలాసార్లు యూజ్ చేశాను. సో ఈ బాటిల్ తెచ్చుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ప్రైస్ వచ్చి మనకి 559 ఉంది. అండ్ నేను ఒక బ్యాగ్ షాప్కి వెళ్ళాను. సో అక్కడ ఐ గాట్ దిస్ జ్యువెలరీ మినీ బాక్సెస్ అనమాట, లైక్ పౌచెస్. మనం ట్రావెల్ చేసినప్పుడు కానీ మంచిగా ఉంటుంది ఎక్కడికైనా చిన్న చిన్న ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి అయితే క్యూట్గా ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇది, సో ఇట్స్ జ్యువెలరీ ఆర్గనైజర్ అనమాట. సో చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇది 250కి చెప్తే 210కి ఇచ్చారనమాట. సో చాలా బాగుంది. మినీ బాక్స్ అని ఉంది దీని మీద. ఇట్స్ లంచ్ బాక్స్ లాగా ఉంది కదా. సో దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. చాలా ఇట్స్ ఏ ఆర్గనైజర్. ఇదైతే బెస్ట్ అనిపించింది నాకు, చాలా చాలా నచ్చింది. సో జ్యువెలరీ ఆర్గనైజర్, ఇక్కడ మనం చైన్స్ పెట్టుకోవచ్చు, చైన్స్ పెట్టుకుని పాకెట్లో వేసుకోవాలి. అండ్ ఇక్కడ రింగ్స్ పెట్టుకోవచ్చు, అండ్ చిన్న చిన్న కమ్మలు అండ్ పెద్ద కమ్మలు ఏమైనా ఉంటే అవి పెట్టుకోవచ్చు అనమాట. చాలా క్యూట్గా అనిపించింది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఆర్గనైజర్ కూడా తీసుకున్నాను. ఇది హార్ట్ షేప్లో ఉంది. దిస్ హార్ట్ ఈస్ ఫర్ యూ గైస్. ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఇది వచ్చేసి ఇది కూడా 210 ఇచ్చాడనమాట. బట్ ఇందులో ఏంటంటే మనకి మిర్రర్ వచ్చింది. మిర్రర్ వచ్చింది. అండ్ ఇక్కడ రింగ్స్, ఇక్కడ చిన్న కమ్మలు అండ్ ఇక్కడ కమ్మలు, చైన్స్ పెట్టుకోవచ్చు. సో చాలా బాగుంది. ఇది కూడా నాకైతే చాలా నచ్చింది. ఇది క్యూట్గా అనిపించింది. సో ఇది కూడా అరౌండ్ 210 అనమాట. ఈ రెండు ఒకటే షాప్లో తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి క్యూట్గా ఎంత బాగుందో. ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటాయి. చాలా కొంచెం ఇది వెయిట్ ఎక్కువ ఉంది, బికాస్ మిర్రర్ ఉంది కాబట్టి. ఇది కొంచెం అల్కగానే ఉంది, బట్ చాలా క్యూట్గా అనిపించింది నాకు. సో అవన్నమాట జనరల్ బజార్లో తీసుకున్న క్యూట్ స్టఫ్ అంతా చూపించేశాను. సో ఇదనమాట క్యూట్ లిటిల్ షాపింగ్. అండ్ దాని తర్వాత కొంచెం టైం ఉందని చెప్పేసి అక్కడ నుంచి వెంట పాలికా బజార్. నా పాలికా బజార్ స్ట్రీట్ షాపింగ్ వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్, ఒకసారి అది కూడా చూసేసి రండి. సో అక్కడే ఉన్నాము. సో అక్కడ ట్రెండింగ్ టాప్స్ది ఒక షాప్ ఉందని చెప్పాను కదా, మీకు ఐడియా ఉంటే నా వీడియో వెళ్ళి చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీకు ఐడియా వస్తుంది. సో సనా డ్రెస్సెస్ అని వాళ్ళు నాకు ఈసారి కార్డ్ ఇచ్చారు. సో ఈసారి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపట్టారనమాట. లైక్ యూట్యూబ్ వీడియో చేసింది మీరే కదా యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పేసి. సో అట్లా కార్డ్ ఇచ్చారనమాట. సో ఇక 5 క్లాతింగ్ పీసెస్ ఏమో తీసుకున్నాను. ఐ గెస్ 2 అందులో హుడీ అండ్ 3 వచ్చేసి టాప్స్ అనమాట. సో ఫస్ట్ టాప్ వచ్చేసి ఇదే. సో చాలా బాగుంది. ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చి మంచిగా ఇక్కడ వరకు హ్యాండ్స్ ఇలా వచ్చింది. ఐ లవ్ బ్రౌన్ షేడ్స్ గైస్. ఇది ఇట్లాంటి టాప్ ఆల్రెడీ నా దగ్గర ఇంకోటి కూడా ఉంది. సో కాకపోతే ఏంటంటే దీనికి జిప్ లాగా వచ్చింది అనమాట. కోట్ లాగా కూడా వేసుకోవచ్చు నాకు. సో చూసారు కదా. నెక్స్ట్ నా ఫేవరెట్ టాప్ చూపిస్తాను. చూడగానే కలిసి ఓ మై గాడ్ లుక్ ఎట్ దిస్, ఎంత క్యూట్ గా ఉంది కదా ఈ టాప్. మంచి హై వేస్ట్ జీన్స్ వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. సో ఇది ఒక్కటి వచ్చేసి 350-300 అలా పడింది అనమాట ప్రైస్. సో చాలా చాలా బాగుంది. అండ్ ఇలా బోస్ వచ్చింది, ఎంత క్యూట్ గా అనిపించిందో నాకైతే. ఫుల్ నచ్చింది. బ్లాక్ కలర్ లో ఉంది, ఇంకా మంచిగా వైట్ పర్ల్ ఇచ్చారు ఇలా బో మీద. చాలా క్యూట్గా ఉంది. అండ్ క్వాలిటీ ఇస్ అమేజింగ్ గా, చాలా స్మూత్గా చాలా బాగుంది. ఒక క్రాప్ టాప్ తీసుకున్నాను. అగైన్ దిస్ ఇస్ స్లీవ్లెస్. సో ఇలా వచ్చింది, క్యూట్ కదా. పైన ఫ్లవర్ ప్రింట్ చాలా బాగుంది. సో దిస్ ఈజ్ వన్. సో ఇది కూడా 180 రూపీస్ అనమాట. హుడీ ఎంత క్యూట్గా ఉంది చూడండి హుడీ. సో క్రాప్ హుడీ అనమాట ఇది కూడా. సో మనకి క్రాప్ లాగా వస్తుంది, క్రాప్ టాప్ లాగా. కాకపోతే దీని డీటెయిలింగ్ చూడండి, హ్యాండ్ మీద ఇలా ఫ్లవర్ వచ్చింది. సో వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. లుక్ ఎట్ ఇట్. సో ఇట్లా చాలా బాగుంది. ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చింది. సో ఇదైతే క్యూట్గా ఉంది, క్యూటెస్ట్ వన్. సో ఇది వచ్చేసి 200 పడింది అనమాట. సో 2 హ్యాండ్స్కి ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ వన్, దిస్ హుడీ. దిస్ ఇస్ సో క్యూట్. సో ఇది వచ్చేసి హుడీ అనమాట టోటల్. సో మనకి క్యాప్ కూడా వచ్చింది. అండ్ క్యాప్కి ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్లా క్యాట్ లాగా క్యాట్ ఇయర్స్ ఇచ్చారు, విచ్ ఇస్ సో క్యూట్. సో ఇది నేను ఆల్రెడీ వేసుకున్నాను, బట్ ఇంకా వీడియోస్లో వేసుకోలే. ఈ వీడియో పెట్టేలోపు ఆల్రెడీ వీడియోస్లో కూడా వేసుకొనే ఉంటాను.
సో దిస్ ఇస్ సో క్యూట్. ఇది కూడా క్రాప్ అనమాట. సో దీని మీద యానిమేషన్ వచ్చింది. ఇది ఏం యానిమేషన్ నాకు ఐడియా లేదు. సో బట్ దిస్ ఇస్ సో క్యూట్. ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చిందనమాట. సో ఇక్కడ ఇట్లా వచ్చింది. సో మనకు కుచ్చు వస్తుంది మనం వేసుకున్నప్పుడు. చాలా క్యూట్గా ఉంది. వింటర్కి పర్ఫెక్ట్, అసలు బయటకు వేసుకొని వెళ్ళడానికి కూడా బాగుంటుంది. సో ఇదనమాట ఇట్లా. సో దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్ ఐ గాట్. సో అదే అనమాట హాల్. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్. మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ అన్ని మీ ముందు తెస్తాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్. ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. Lots of love. Bye bye. Don't forget to like, share, comment and subscribe.